తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ కొంతమంది పెళ్ళైనా కూడా ఒక తప్పు ఆలోచన వల్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నువ్వు చేసే పని వల్ల నీ కుటుంబం అంతా బాధపడాల్సి వస్తుంది. అలాంటి తప్పుడు మనిషి గురించి వీడియో చేయటమే వేస్ట్. కానీ అలాంటి వారే ప్రపంచంలో సగానికి పైగా ఉంటున్నారండి. నా ఫ్రెండ్ అమెరికాలో ఉంటుంది. తను నిన్న కాల్ చేసింది. ఒక విషయం గురించి మాట్లాడింది. అదేంటంటే వాళ్ళ పక్కింటి వాళ్ళ గురించి నాతో చెప్పిందిలేండి. వాళ్ళు కూడా ఇండియన్సే. మంచి మొగుడు, మంచి పిల్లలు ఇవి సరిపోక కొత్త పరిచయాలు కావాలేమో. శుభ్రంగా మొగుడిని పిల్లల్ని పట్టించుకోకుండా టైం అంతా కొత్త పరిచయాలతోనే స్పెండ్ చేసేది. ఆ కథ ఎక్కడికో పోయింది. వాళ్ళ ఆయనకి తెలిసింది. అది ఇండియాకి వచ్చి పడింది. ఇంత జరిగాక మరి అది ఊరుకుంటదా? వాళ్ళని కూడా ఇక్కడికి లాగింది. ఎవరికి వాళ్ళు ఇండియాలోనే బతుకుతున్నారు. మంచి జాబ్ వదులుకొని దాని మొగుడు, మంచి భవిష్యత్తు పోగొట్టుకున్న పిల్లలు, ఈ చెత్త మొహంది వల్ల అందరి జీవితాలు నాశనం అయ్యాయి. ఏంటో ఇలా తయారవుతున్నారు. మొగాడి కంటే బుద్ధి ఉండదు, ఆడదానికి దీనికన్నా బుద్ధి ఉండాలి కదా. వాళ్ళ గురించి మనకెందుకని అనుకోకూడదు. తప్పు చేస్తే ఒక అందమైన కుటుంబం ముక్కలవుతుంది. పగిలిన అద్దం, విడిపోయిన బంధాలు తొందరగా అతుక్కు. సరే సరే, ఎప్పుడు చూసినా మీ ఇంట్లో దోశలు వేస్తానే ఉంటావు, దోశల బ్యాటర్ గురించి చెప్పవా అని ఒక సిస్టర్ అడిగారు నన్ను. ఒక గ్లాసు మినపప్పు, 3.5 గ్లాసుల బియ్యం, ఒక గుప్పెడు పచ్చి శనగపప్పు, కొన్ని మెంతులు నైటే నానబెట్టుకుంటాను. మార్నింగ్ లెగవగానే రుబ్బుతాను. అర గ్లాసు సగ్గు బియ్యం కూడా 10 నిమిషాల ముందుగానే నానబెట్టుకొని వాటితో పాటు కలిపి రుబ్బుతాను.